టాలీవుడ్, కోలీవుడ్ స్టార్ హీరోయిన్, ప్రముఖ గాయని శృతి హాసన్ జీవితంలో మరో కొత్త అధ్యాయం ప్రారంభమైంది. ఎన్నో విజయాలతో సినీ ప్రయాణాన్ని కొనసాగిస్తున్న శృతి తాజాగా చెన్నైలో ఓ విలాసవంతమైన కొత్త ఇంటిని కొనుగోలు చేశారు. ఈ సందర్భంగా సంప్రదాయబద్ధంగా గృహప్రవేశ వేడుక నిర్వహించి కుటుంబ ఆచారాల ప్రకారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ వేడుకకు సంబంధించిన ఫొటోస్ను ప్రముఖ సెలబ్రిటీ ఫోటోగ్రాఫర్ వైరల్ భయాని సోషల్ మీడియాలో పంచుకోవడంతో అవి క్షణాల్లో వైరల్గా మారాయి. ఈ వేడుకలో శృతి హాసన్ సంప్రదాయ దుస్తుల్లో ఎంతో అందంగా కనిపించారు. పూజా కార్యక్రమాల్లో భక్తి శ్రద్ధలతో పాల్గొన్న ఆమె ఫొటోస్ అభిమానులను ఆకట్టుకున్నాయి. కొత్తింటిని స్వయంగా తన కష్టార్జితంతో కొనుగోలు చేయడం పట్ల అభిమానులు అభినందన తెలుపుతూ శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. అయితే ఈ ఫోటో సోషల్ మీడియాలో మరో ఆసక్తికరమైన చర్చకు దారితీశాయి. గతంలో పలు ఇంటర్వ్యూస్లో తాను నాస్తికురాలినని శృతి హాసన్ చెప్పిన విషయాన్ని గుర్తు చేస్తూ కొందరు నెటిజన్లు ఇప్పుడు సంప్రదాయ పూజలు చేయడంపై ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. నాస్తికురాలినని చెప్పి ఇప్పుడు గృహప్రవేశ పూజలు ఎందుకు అంటూ సోషల్ మీడియాలో కామెంట్ చేస్తున్నారు. మరోవైపు వ్యక్తిగత విశ్వాసాలు కాలానుగుణంగా మారవచ్చని, ఒకరి వ్యక్తిగత నిర్ణయాలను విమర్శించడం సరికాదని మరికొందరు ఆమెకు మద్దతుగా నిలుస్తున్నారు. ఇంకో విషయం కూడా నెటిజన్ల దృష్టిని ఆకర్షించింది. ఈ గృహప్రవేశ వేడుకలో శృతి తల్లిదండ్రులు కమల్ హాసన్, సారికతో పాటు సోదరి అక్షరా హాసన్ కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. ఇంత ముఖ్యమైన కుటుంబ వేడుకకు వారు హాజరు కాకపోవడానికి కారణం ఏంటని కొందరు ప్రశ్నిస్తుండగా, సెలబ్రిటీల బిజీ షెడ్యూల్స్ కారణంగా ప్రతి కార్యక్రమానికి హాజరు కావడం సాధ్యం కాదని మరికొందరు అభిప్రాయపడుతున్నారు. ఇదిలా ఉంటే కమల్ హాసన్ వారసురాలుగా సినీ రంగంలో అడుగుపెట్టిన అక్షరా హాసన్ ప్రస్తుతం వెండితెరపై పెద్దగా కనిపించడం లేదు. బాలీవుడ్ చిత్రం షమితాబ్తో నటిగా పరిచయమైన ఆమె తర్వాత వివేగం, కడారం, కొండన్ వంటి చిత్రాల్లో నటించినప్పటికీ ఆశించిన స్థాయిలో విజయాలు అందుకోలేకపోయింది. దీంతో ప్రస్తుతం నటన కంటే సినిమా నిర్మాణం, స్క్రిప్ట్ డెవలప్మెంట్, సాంకేతిక విభాగాలపై ఎక్కువ దృష్టి సారిస్తుంది. దీనిపై మీరేమనుకుంటున్నారు? కామెంట్ చేయండి ఫ్రెండ్స్.